అయ్యో బావా, నందిని అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోయిందక్క. అఖిల్ ముఖంలో నవ్వు కూడా తప్పించింది. ఎక్స్క్యూజ్ మీ, హూ ఆర్ యూ? మీరు హారిక రైట్? ముందు నువ్వెవరు అని అడిగాను. తను నందిని, పావని వదిన చెల్లెలు. అంటే వీడికి మరదలు? నందిని నర్సింగ్ చేసింది హారిక, ఫిజియోథెరపిస్ట్ కూడా. అఖిల్ కోసం పిలిపించాం హారిక. ఇక నుంచి అఖిల్ని నందినే చూసుకుంటుంది. ఎవరిని అడిగి పిలిపించారు? నా హస్బెండ్ కి సర్వీస్ చేయడానికి తనెవరు? కేర్ టేకర్. అఖిల్కి టైంకి మెడిసిన్స్ ఇచ్చి ఫిజియోథెరపీ చేసి వాడు త్వరగా లేచి నిలబడి నడిచేలా చేయడానికి వచ్చింది. ఆగవే, నువ్వు చేయాల్సిన పని వాళ్ళు చేశారు. నీకు శ్రమ తగ్గింది కదా, సైలెంట్ గా ఉండు. ఎస్ అక్క, అఖిల్ బావని త్వరగా నడిపించడం నా డ్యూటీ. బావని 24 hours కంటికి రెప్పలా చూసుకుంటాను. కేర్ టేకర్లా చూసుకో, అంతకు మించి ఏమొద్దు. తనేం కేర్ టేకర్గా మాత్రమే రాలేదు, తన ఇంటికి రిలేటివ్ కూడా. కాస్త రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నువ్వు చాలా గ్రేట్ నందిని. సర్వీస్ చేయడం కోసం నర్సింగ్ నేర్చుకున్నావు. నీ చేత్తో ఎంతో మంది పేషెంట్స్కి సర్వీస్ చేసావని వదిన చెప్పింది. అది నా జాబ్ బావా, నా డ్యూటీ నేను చేశాను. దాంట్లో గ్రేట్ ఏముంది? ఉంది. కొంతమంది ఉంటారు కట్టుకున్న భర్త కూడా సర్వీస్ చేయరు. ఎప్పుడు ఫ్రెండ్స్ పార్టీస్ అని హస్బెండ్ని నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి. ఇప్పుడేమనకే, అభి ఉన్నాడు, కామ్గా ఉండు. యాక్చువల్గా నేనే ఒక కేర్ టేకర్ని మాట్లాడాలనుకున్నాను. ఈ లోపల నువ్వే వచ్చావు. టేక్ కేర్ ఆఫ్ హిమ్. తనకేమైనా అయ్యిందో ఊరుకోను. బావకేమీ అవ్వదు, బెటర్ అవుతారు, లేచి నడుస్తారు, నాది గ్యారంటీ. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. నమస్కారం రావు గారు. రండి సార్, కూర్చోండి. పర్వాలేదమ్మా. థ్యాంక్స్ భాస్కర్ గారు. మా అమ్మాయి సీమంతం ఫంక్షను చాలా బాగా చేశారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ సంస్కృతి ఈవెంట్ స్టార్ట్ చేశారు కదా. మా ఫంక్షన్ ఎలా చేస్తారో ఏమో అని కాస్త టెన్షన్ అయ్యాను, కానీ నేను అనుకున్న దానికంటే చాలా గ్రాండ్గా చేశారు. చుట్టాలు, బంధువులు, అమ్మాయి అత్తారింటి వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకున్నారు. ఏమే, మనం అనుకున్నదంతా జరిగింది. భాస్కర్ గాడికి మంచి పేరు వస్తోంది. ఇళ్ళలకు గాని పండగ కాదు కదా ఆంటీ, కాసేపు వెయిట్ చేయండి. మీరింత బాగా ఈవెంట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భాస్కర్ గారు. మా అన్నయ్య మీద నమ్మకం ఉంచి మాకు ఈ ఈవెంట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ రావు గారు. ఇది నా ఒక్కడి కష్టం కాదండి, మా ఫ్యామిలీ ఎంత కష్టపడింది. మా స్టాఫ్ కూడా హెల్ప్ చేశారు. మీ అందరికీ థ్యాంక్స్. మొన్న అడ్వాన్స్ 5 లక్షలు ఇచ్చాను కదా, మిగిలిన బ్యాలెన్స్ 10 లక్షలు తీసుకోండి భాస్కర్ గారు. మొత్తం ఈవెంట్కు 20 లక్షలు అయింది. అడ్వాన్స్ 5 లక్షలు ఇచ్చారు. మీరింకా 15 లక్షలు ఇవ్వాలి. సారీ అమ్మా, మీతో నేను మాట్లాడుకుంది 15 లక్షలే కదా. అందుకే అడ్వాన్స్ పోను బ్యాలెన్స్ 10 లక్షలు తెచ్చాను.
అదేంటి సార్, మీ అమ్మాయి ఫంక్షన్ గ్రాండ్గా చేశాం కదా, చాలా ఖర్చు అయింది. మీకు ఎంత ఖర్చు అయిందో అది నాకు అనవసరం కదా భాస్కర్ గారు. నేను ఎంత ఇస్తానని చెప్పాను అంతే ఇస్తున్నాను. మాట తప్పట్లేదు కదా. అంటే మీ అమ్మాయి కోసమే కదా సార్ మా బావగారు ఖర్చు పెట్టారు. మీరు ఇలా చేస్తే మాకు 5 లక్షల నష్టం వస్తుందండి. అలా అని నేను నష్టపోలేను కదమ్మా. నాకు ఇంకా చాలా ఖర్చులుంటాయి. ఇట్స్ ఓకే రావు గారు. మా సంస్కృతి ఈవెంట్స్ నమ్మినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో ఏ ఫంక్షన్ చేసినా మాకే ఆర్డర్ ఇవ్వాలి. తప్పకుండా ఇబ్రాహిం గారు, ఉంటాను. అన్నయ్య కంగ్రాట్స్. ఫస్ట్ ఈవెంట్ చాలా బాగా చేశాం. సక్సెస్ చేశారా లేక కంపెనీని లాస్ చేశారా బావగారు? కంపెనీ లాస్ ఏంటి హారిక? నువ్వే కదక్కా అన్నావు ఈవెంట్కి 20 లక్షలు అయ్యింది, 5 లక్షలు మనకి నష్టమని. ఆ లాస్ గురించి అంటున్నాను. ఈవెంట్ సక్సెస్ అయింది కదా, అన్నయ్యకి మంచి పేరు వచ్చింది కదా. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుంది. నీ మాటలు వింటుంటే ఈవెంట్ సక్సెస్ అయితే క్లయింట్ హ్యాపీ, కానీ మనకేంటి లాభం? అవునరా, ₹1 కోడి 5 రూపాయల దాణా తినిందని వాళ్ళిచ్చింది 15 లక్షలైతే వీడు ఖర్చు పెట్టింది 20 లక్షలు. మొదటి ప్రయత్నంలోనే 5 లక్షలు నష్టం తీసుకొచ్చాడు. బిజినెస్లో లాభ నష్టాలు సహజం అత్తయ్య. జాగ్రత్తగా ఉంటే నష్టాలు ఎందుకు వస్తాయి బావగారు? భాస్కర్ బావగారేం అజాగ్రత్తగా లేరు, అంతా కరెక్ట్ గానే చేశారు. మరి నష్టం ఎందుకు వచ్చిందక్కా? ఎవరు మింగేశారు? మింగేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? బా, ఎక్కడ పొరపాటు జరుగుతోందని అది అడుగుతోందిరా. 100,000 కాదు కదా, లక్షల్లో నష్టం వచ్చింది. ఇలా అయితే కంపెనీ మూసేసుకోవాల్సిందే. ఎక్కడ తప్పు జరిగిందో నేను చెప్పనా? భాస్కర్ బావగారికి ఎక్స్పీరియన్స్ లేదు, చొరవ లేదు, ధైర్యం అంతకంటే లేదు. బావగారు ఈవెంట్స్ చేయటానికి పనికిరారు. ఆపు హారిక, బావగారు మనకంటే పెద్దవారు, ఆయన గురించి అలా మాట్లాడటం తప్పు. పెద్దవారైతే తప్పు చేయొచ్చాక కంపెనీకి నష్టాలు తీసుకురావచ్చా? హారిక, అన్నిసార్లు లాభాలు రావు, కొన్నిసార్లు లాసులు కూడా వస్తుంటాయి. తెలియకుండా నష్టం వస్తే ఒప్పుకుంటాను బావగారు, కానీ తెలిసి మీరు బావగారికి కంపెనీ అప్పచెప్పారు. నేను అప్పుడే చెప్పాను బావగారు ఈవెంట్స్ చేయలేరు, నష్టాలు వస్తాయి అని. నా మాట ఎవరైనా విన్నారా? నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో ఈవెంట్స్ కూడా చేశాను. కంపెనీ బాధ్యతలు నాకివ్వండి, లాభాలు తీసుకొస్తాను అని చెప్పాను. నన్ను ఎవరైనా పట్టించుకున్నారా? ఏం ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? ఎన్ని ఈవెంట్స్ చేసావు నువ్వు? వసు వదిన లేకపోతే సుమిత్ర మేడం గారి ఆఫీస్లో నువ్వు జీరో. నేను జీరో అయితే అక్కడ నన్ను ఎందుకు మేనేజర్ని చేశారు? నీకు ఆ పోస్ట్ ఎలా వచ్చిందో మళ్ళీ నానోడితో చెప్పమంటావా? అమ్మో, మళ్ళీ వీళ్ళు నా రాజాని తిట్టేలా ఉన్నారే. మ్యాటర్ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఆవిడ ఆఫీసు గురించి ఎందుకు లేరా, మన కంపెనీ గురించి, మనకొచ్చిన నష్టం గురించి మాట్లాడుకుందాం.
ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు లాస్ వస్తుంది, రేపు లాభాలు వస్తాయి. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండి ప్లీజ్. 1, 2 కాదు కదా బావగారు, 5 లక్షలు. మొన్న నేను బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నప్పుడు ఖర్చులు తగ్గించండి, డబ్బులు ఆదా చేయండి అని నాకు క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు భాస్కర్ బావ గారు 5 లక్షల నష్టం తీసుకొస్తే వదిలేయమంటున్నారు. అందర్నీ ఒకేలాగా చూడాలి బావగారు మీరు. భాస్కర్ బావ గారిని ఒకలా, నన్ను ఒకలా చూడటం న్యాయం కాదు మీకు. అవునబి, నీకు పక్షపాతం ఉండకూడదు. భాస్కర్ నీకు అన్నయ్య అయితే అఖిల్ నీకు తమ్ముడు, పావని నీకు వదినైతే హారిక నీకు మరదలు. ఆ జంటను ఒకలాగా, ఈ జంటను ఇంకోలాగా చూస్తావా? అన్నయ్య ఏ రోజు అలా తేడా చూపించలేదు అత్తయ్య. అనవసరంగా నువ్వు దానికి సపోర్ట్ చేయకు. నువ్వు ఎలాగో నాకు సపోర్ట్ చేయవు. ఆంటీని కూడా సైడ్ చేసి ఈ ఇంట్లో నన్ను ఒంటరిదాన్ని చేద్దామనుకుంటున్నావా అఖిల్? ఇక్కడ ఎవరు ఒంటరి వారు కాదు, అంతా ఒకే కుటుంబం. నాకలా అనిపించట్లేదక్కా. నిన్న నా ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి చిన్న పార్టీ చేసుకుంటే నువ్వు పెద్ద గొడవ చేశావు. అదే భాస్కర్ బావు గారు మనకి సంబంధం లేని ఎవరో అమ్మాయి సీమంతాన్ని 5 లక్షలు నష్టపోయి మరీ గ్రాండ్ గా చేశారు. మరి బావగారిని ఏమనరా? నిన్న నువ్వు ఇంట్లో చేసిన అల్లరి, భాస్కర్ అన్నయ్య బయట చేసిన ఈవెంట్ ఒకటేనా? ఒకటి కాదురా, కానీ ఒక విషయం చెప్పు. ఇది దీని ఫ్రెండ్స్ తో సంతోషం కోసం పార్టీ చేసుకుంది. మరి ఎవరి సంతోషం కోసం భాస్కర్ గాడు 5 లక్షల నష్టం తీసుకొచ్చాడు? నా వల్ల తప్పు జరిగింది. నన్ను నమ్మి సంస్కృతి ఈవెంట్స్ను మీరు నా చేతిలో పెట్టారు. నా చేతకంతనం వల్ల చేసిన మొదటి ఈవెంట్లోనే 5 లక్షల నష్టం తీసుకొచ్చాను. అందరూ నన్ను క్షమించండి. అన్నయ్య, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా హారిక? ఇంటికి పెద్దవాడైనా భాస్కర్ అన్నయ్యని బాధ పెట్టావు. చేతులు జోడించి అందరినీ క్షమాపణ అడిగేలా చేసావు. నేను బావగారిని క్షమాపణ అడగలేదు అఖిల్. 5 లక్షల నష్టం ఎలా వచ్చిందో సంజయ్షి అడిగాను. సంజయ్షి అడగడానికి నువ్వెవరే? సంస్కృతి ఈవెంట్స్ లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ని. అవునరా, కంపెనీలో నీకు బాగా ఉంది కదా, దీనికి బాగా ఉన్నట్టే. నష్టం వస్తే లెక్కలు అడగరా ఏంటి? లాభాలొచ్చినప్పుడు ఎలాగో పంచరు, నష్టాలొచ్చినప్పుడైనా పంచుకోవాలి కదా. మనం పంచుకోవాల్సింది లాభ నష్టాలు మాత్రమే కాదు హారిక, కష్ట సుఖాలు కూడా. ఇంటికి పెద్దవాడనే గౌరవం కూడా లేకుండా భాస్కర్ బావగారిని, పావని అక్కని బాధ పెట్టావు. ఇది తప్పు. ఈ ఇంటికి పెద్దదాన్ని నేను, వాడు కాదు. అయితే మీ పెద్దరికాన్ని నిలుపుకోండి, మర్యాదని కాపాడుకోండి.
బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉంటాను పావని? నన్ను నమ్మి అభి వసూలు కంపెనీ నాకు అప్పజెప్పారు. నేను చేసిన మొదటి ఈవెంట్లోనే 5 లక్షల నష్టం తీసుకొచ్చాను. నాకు అనుభవం లేదని, చొరవ ధైర్యం కూడా లేదని తెలిసి కూడా నేను తప్పు చేశాను. మీరు తప్పు చేయడం ఏంటి బావగారు? మీరు ఒక ప్రయత్నం చేశారు అంతే. నేను ఫెయిల్యూర్ అటెంప్ట్ చేశానమ్మా. పెద్ద పొరపాటు చేశాను. లేదన్నయ్య, మన సంస్కృతి ఈవెంట్ స్టార్ట్ చేశాక చేసిన మొదటి ఈవెంట్నే గ్రాండ్ సక్సెస్ చేశారు. మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. అవునబి, 5 లక్షల నష్టాన్ని తీసుకొచ్చి నేనేంటో మళ్ళీ నిరూపించుకున్నాను. సారీ అభి, ఐఎమ్ వెరీ సారీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఊరుకో అన్నయ్య. ఎందుకు బావగారు అంతలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు? విజయానికి కొలమానం లాభ నష్టాలు కాదు, చేసిన పని సరిగ్గా చేశామా లేదా అనేది ముఖ్యం. కానీ వ్యాపారానికి లాభ నష్టాలే కదా కొలమానం వసు. మన జీవితంలో కష్ట సుఖాలు ఉన్నట్టే వ్యాపారంలో కూడా లాభ నష్టాలు ఉంటాయి వదినా. ఒకసారి నష్టపోతే ఇంకొకసారి లాభం వస్తుంది. నేను అసమర్థుడిని అందరూ నన్ను వేలెత్తి చూపుతారు, చేతగాని వాణ్ణి అంటారు. మరి మీరెందుకన్నా నాకు సారీ చెప్తున్నారు? మనలో మనకి క్షమాపణలు ఉండకూడదు. మనం అన్నదమ్ములు అన్నయ్య, వ్యాపారంలో భాగస్థులం కాదు. మన మధ్య ఇలాంటి అనుబంధాలు ఉండాలి తప్ప లాభ నష్టాలు ఉండకూడదనే. మనం కలిసి ఉండడం ముఖ్యం, కానీ మనకి డబ్బులు వచ్చాయా పోయా అనేది ముఖ్యం కాదు. మీరు ఈవెంట్ చాలా బాగా చేశారు బావగారు, అందరూ మెచ్చుకున్నారు అని అతనే చెప్పాడు కదా. వ్యాపారంలో లాభాలతో పాటు మంచి పేరు కూడా రావాలి. ఆ పేరుని మీరు సంపాదించుకున్నారు. అవునన్నయ్య, ఇన్నాళ్ళు మనల్ని తిట్టేవారే తప్ప పొగిడేవారు లేరు. ఫస్ట్ టైం మన వర్క్ నచ్చిందని ఒకరు అన్నారు. అది చాలదా? పేరొస్తే డబ్బు దానంతటదే వస్తుంది కదా అన్నయ్య. ఆ పిచ్చిదానికి విషయం తెలియడం లేదు. మనలా తను అర్థం చేసుకోలేకపోతుంది. మమ్మల్ని మీరింత బాగా అర్థం చేసుకుంటారని మేము అనుకోలేదు. అదేంటక్కా, మీరు వేరు మేము వేరునా? ఒకరినొకరం అర్థం చేసుకున్నప్పుడే కదా ఒకే కుటుంబంగా కలిసి ఉండగలం. మీరు ఎలాంటి గిల్ట్ ఫీలింగ్ పెట్టుకోవద్దన్నయ్య. నాన్న చెప్తుండేవాడు కదా, జీవితం ఆనందం ఇవ్వకపోతే అనుభవాన్నైనా ఇస్తుంది అని. ఇప్పుడు నష్టం వచ్చిందని బాధపడకం, అనుభవం వచ్చిందని ఆనందపడన్నయ్య.
ఆ అనుభవంతో పాటు మీకు మంచి పేరొచ్చింది బావగారు. మన అఖిల్ చెప్పినట్టు పేరొస్తే డబ్బులు కూడా వస్తాయి.